నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు మెయిన్గా బీఈడికి సంబంధించినటువంటి నిన్న అభ్యర్థులు అందరూ కూడా ఎస్జిటి పోస్టులు వాళ్ళకు అవకాశం ఇవ్వాలని, లేకుంటే 100% మాకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నిన్న ధర్నా చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి అవన్నీ విషయాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము. వీలైతే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు. ఎంతో కష్టపడి ఈ వీడియోస్ అనేటువంటి చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వీలైతే తప్పకుండా లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా చూసినట్లయితే నిన్న బీఈడీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ధర్నా చేయడం అనేటువంటి జరిగింది. అయితే బీఈడీ అభ్యర్థులకు ఎస్జిటి పోస్టింగ్లు ఇవ్వాలి, అదే రకంగా ఆర్ కృష్ణయ్య గారి డిమాండ్. అయితే బీఈడీ అభ్యర్థులకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వాలని బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షుడు మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు డిమాండ్ చేయడం అనేటువంటి జరిగింది. తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం నిరుద్యోగ జేఏసీ సంయుక్తంగా నిర్వహించినటువంటి ధర్నాలో జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, అదేవిధంగా బీఈడీ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు కుమార్ గారు అధ్యక్షన జరిగినటువంటి ఈ యొక్క ధర్నాలో మెయిన్గా బీఈడీలకు 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది చేయాలి. హయ్యర్ ఎడ్యుకేషన్ చదివినటువంటి మేము, బీఈడీ చేసినటువంటి మేము ఎస్జిటికి అవకాశం ఇవ్వకపోవడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి తప్పకుండా అయితే ఎస్జిటికి అవకాశం ఇవ్వాలి, లేకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది చేయాలంటే అనేటువంటిది ప్రధానంగా వచ్చినటువంటి డిమాండ్. ఏది ఏమైనా నిజంగా చెప్పాలంటే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి చాలా పోస్టులు అయితే తక్కువ ఉన్నాయి. అవి ర్యాంకుల ఆధారంగానే 1, 2, 3, 4, 5 మాత్రమే ఉన్నాయి. కాబట్టి తప్పకుండా బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేసేటట్టుగా ఏదైతే జీవో నెంబర్ 108 ఉందో దానికి తీసివేసి తప్పకుండా అవకాశం కల్పించాలి. 100% అనేటువంటిది రిక్రూట్మెంట్కు పరిశీలన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. అదే రకంగా 2008లో అభ్యర్థులు ఎవరైతే డిఎస్సీ రాసినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో 2008 అభ్యర్థులు 1400 మంది ధృవపత్రాలు పరిశీలన పూర్తి చేసిన అధికారులు త్వరలోనే కాంట్రాక్టు టీచర్లుగా నియామకం. ఏవైతే 2008 డిఎస్సీలో దాదాపు వీళ్ళకు వెరిఫికేషన్కి సంబంధించినటువంటి 1400 మంది అయితే అటెండ్ కావడం అనేటువంటి జరిగింది. అయితే 2008 డిఎస్సీలో దాదాపు సుమారు 3400 మంది అభ్యర్థులు అయితే అంటే పోస్టులకు ఎంపిక కావడం అనేటువంటి జరిగింది. అయితే అప్పటి నుంచి వాళ్ళ ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చుకుంటూ రావడం అనేటువంటి జరిగింది. అదే కాంగ్రెస్ పార్టీ 2008 డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేస్తామని ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి దీని ఆధారంగా ఇప్పుడైతే వాళ్ళకు పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వాలనేటువంటిది ప్రధానంగా వచ్చినటువంటి డిమాండ్. వెరిఫికేషన్ అయిపోయింది. అయితే డిస్ట్రిక్ట్ వారీగా వాళ్ళకు డిస్ట్రిక్ట్ వారీగా ఇస్తారా, లేకుంటే సర్దుబాటు ఎట్లా చేయాలనేటువంటిది, వాళ్ళ యొక్క శాలరీ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది, ఇది కాంట్రాక్ట్ బేస్డ్ టీచర్ పోస్టులు మాత్రమే. కాబట్టి అవన్నీ కూడా ఆలోచించి త్వరలోనే వీళ్ళందరికీ కూడా తప్పకుండా పోస్టింగ్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్. కాబట్టి రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 2 ఏళ్ల క్రితం నిర్వహించినటువంటి పరీక్ష తుది ఫలితాలు టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. మొత్తం 7 జోన్లలో 24 పోస్టులకు గాను 24 మంది అభ్యర్థులు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ గారు ఫలితాలను రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి దీనికి సంబంధించింది. అదే రకంగా ఇప్పుడున్నటువంటి సంక్షేమ గురుకులాల్లో క్రాఫ్ట్ టీచర్ల వెరిఫికేషన్ వాయిదా. కాబట్టి రోజు పేపర్లో వస్తుంది. క్రాఫ్ట్ టీచర్లకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ వాయిదా పడడం జరిగింది. నేటి నుంచి మ్యూజిక్ టీచర్ పోస్టులు వెరిఫికేషన్. కాబట్టి ఏవైతే గురుకులాలలో 27 నుంచి 29 వరకు జరగాల్సిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాయిదా వేస్తున్నట్లు ట్రిప్ చైర్మన్ బడుగు సైదులు గారు వెల్లడించడం అనేటువంటి జరిగింది. అది క్రాఫ్ట్ టీచర్కి సంబంధించింది. ఈ మేరకు ప్రకటనలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాల మేరకు వాయిదా వేసినట్టు చెప్పారు. అయితే త్వరలోనే కొత్త షెడ్యూల్ అనేటువంటిది ఇస్తామని ముందుగా ప్రకటన చేసినటువంటి విధంగా ఈ నెల 27 నుంచి 29 వరకు మ్యూజిక్ టీచర్లకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేటువంటిది వెరిఫికేషన్ చేస్తాము. మాసప్ ట్యాంకులు అనేటువంటిది సరైన ధృవపత్రాలతో హాజరు కావాలని పేర్కొనడం అనేటువంటిది జరిగింది. మేలో ప్రవేశ పరీక్షలు ఏపీ సెట్ నిర్వహణ కీలకం. జాతీయ ప్రవేశ పరీక్షల తేదీల పరిశీలన, ఉన్నత విద్యామండలి కసరత్తు షురు. అదే రకంగా ఈ రకంగా మెయిన్గా ఇప్పుడు ఉన్నటువంటి అన్ని జాబ్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి వీలైతే తప్పకుండా మీ నుంచి ఆశించేది లైక్ మాత్రమే. అదే రకంగా టెట్కి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ గ్రామరు, అదేవిధంగా జనరల్ గ్రామరు ఫ్రీగా అందిస్తున్నాను. కాబట్టి వాటిని అన్నింటిని ఉపయోగించుకోండి. అదే రకంగా చాలామంది అడుగుతున్నారు, సార్ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్తున్నారు. 100% మీరు అడిగారు కాబట్టి తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీలైతే తప్పకుండా లైక్ చేసుకోండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందించడానికి శ్రీను ఇంగ్లీష్ క్లబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.